బాధుడే బాధుడు దీనికి ఒక మంచి చరిత్ర ఉంది. ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుంది అంటే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి భారీగా స్పీచ్లు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లు అన్నీ పెంచేసిందని చెప్పి తాను వస్తే అధికారంలోకి అన్నింటికీ ధరలు తగ్గిస్తానని చెప్పి చెప్తూ వచ్చారు. బాగుంది, ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు. 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు మొదలుపెట్టారు బాధుడే బాధుడు బాధుడే బాధుడు, ధరలు తగ్గిస్తానని చెప్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు. మేము వస్తే భారీగా తగ్గించేస్తామని. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా 100 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు ధరల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది పరిశీలించినట్లయితే ఖచ్చితంగా పండగలకు ముందు కొద్ది రోజుల్లో దసరా రాబోతుంది. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారి ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితి అయితే మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం. మరి వీళ్ళు కూడా బాధుడే బాధుడు మొదలుపెట్టారు. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే నూనె ఏదైతే వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వంట నూనెలు వీటికి సంబంధించి ఒక్కొక్క లీటర్కి 20 నుంచి 45 రూపాయల వరకు పెంచేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక అల్లం 100 రూపాయల నుంచి 150 రూపాయలు, వెల్లుల్లి కిలో 300 నుంచి 360 రూపాయలు, ఎండుమిర్చి 200 నుంచి 240, కందిపప్పు కిలో 150 నుంచి 175, పెసరపప్పు 30 నుంచి 150, మినప్పప్పు 135 రూపాయలు. ఇక ఉల్లిపాయల ధర అయితే ఏకంగా 60 రూపాయల పైనే కానీ 60 రూపాయలకి తక్కువ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇలా పండగల వేళ ఒక్కసారి నిత్యావసర వస్తువుల ధరలను భారీ స్థాయిలో పెంచడం జరిగింది. ఇది సామాన్యుడి మీద పెనుభారాన్ని మోపబోతున్నటువంటి అంశం.